Hi guys, welcome to our channel Python Learners. Today we explain to conditional statements. Conditional statements are known as decision making statements. It is used to execute different blocks of code based on the whether condition is true or false. అంటే మనం ప్రోగ్రామ్ రాసిన ప్రోగ్రామ్ లో కండిషన్ ఉంటాయి. కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో దే ఆర్ ద టైప్స్ ఆఫ్ దే ఆర్ ద ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ if alone, second one if else, third one if else later, fourth one nested if. సో మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ ఫోర్ టైప్స్ ని. ఫస్ట్ వన్ ఇఫ్ అలోన్. ఫస్ట్ ఏంటిది మనం ఇఫ్ అంటే ఒక రిక్వైర్మెంట్ ఇస్తుంది. ఏం తీసుకున్నాం, మన రియల్ టైమ్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనం ఓటేస్తాం. ఓటుకి ఎలిజిబిలిటీ ఏజ్ ఎంత ఉంటుంది? మేజర్ గా 18 years ఉంటుంది. ఓకే, పర్సన్ ఏజ్ 18 years అయితే ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. అతను ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అదే 18 years బిలో ఉంటే ఎలా ఉండదు. సో మనం దీన్ని ఈ రిక్వైర్మెంట్ తీసుకొని మనం ఫైన్ చేద్దాం. సో మనకేం కావాలి, అవుట్పుట్ ఏం కావాలి, అతను ఎలిజిబుల్ అయితేనే ఈజ్ ఎలిజిబుల్ అని ప్రింట్ చేయాలి. ఎలిజిబుల్ కాకపోతే ఎంటీ, ఏం ప్రింట్ చేయడం అవసరం లేదు. సో ఇలాంటి టైంలో మనం ఓన్లీ ఇఫ్ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ మన ఎలిజిబిలిటీ ఏజ్ ఎంత, 18 years కదా. మనం ఒక వేరియబుల్ స్టోర్ ఇస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏజ్ ఎంత, పర్సన్ ఏజ్. ఇన్పుట్ లో రీడ్ చేస్తున్నాం. మన డబుల్ కోట్స్ లో, సింగిల్ కోట్స్ లో ఏదైనా రాయొచ్చు. సో ఇంటిజర్ కన్వర్ట్ చేద్దాం. మనకి ఇంటిజర్ ఇవ్వాలి కదా ఏజ్ అనేది. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైనమిక్ టైప్ లో మనం ఎలా కన్వర్ట్ అయ్యింది, దీనికి ఎలా మనం తీసుకున్న వాల్యూ వేరియబుల్ కి ఎలా అసైన్ అయ్యింది, ఆ ఏ టైప్ లో ఉంటుంది అనేది ఓల్డ్ వీడియోలో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుంటాం. సో మనం ఇప్పుడు కండిషన్ ఫైన్ చేద్దాం. ఎలిజిబుల్, మనం అతని ఏజ్ 18 కానీ అబౌవ్ ఉంది కాబట్టి లెస్ దెన్ తీసుకుంటాం. లెస్ దెన్ 18 కూడా ఉండొచ్చు కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 8. కనీసం ట్రూ అయితే మనం ప్రింట్ చేయాలి. ఏమేమి ప్రింట్ చేస్తాం, ఈజ్ ఎలిజిబుల్ టు he was eligible to vote. మన ఆ పక్కన ఏది కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, మీకు ఇంకా క్లియర్ గా ఉంటాం. మన ప్రోగ్రామ్ ఇప్పుడు రన్ చేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకుందాం. పీవై అయితే మనం సేవ్ చేసుకో ప్రోగ్రామ్ .py. ఓకే, మనం ఏది చేద్దాం, వాజ్ ఎలిజిబుల్ టు ఓట్. మళ్ళీ రన్ చేద్దాం ప్రోగ్రామ్. ఏదో కోడ్ ఇద్దాం. సో ఎంటీ ప్రింట్ అయింది అవుట్పుట్. ఒకవేళ ఏజ్ 18 అబౌవ్ ఇద్దాం, 30 ఇద్దాం. వాజ్ ఎలిజిబుల్ టు. సో సిచ్యువేషన్ లో మనం ఓన్లీ ఇఫ్ యూజ్ చేస్తాం. ఏది మన కండిషన్ ట్రూ అయితే ప్రింట్ అవ్వాలి, వర్క్ అవ్వాలన్నప్పుడు మనం ఇఫ్ యూజ్ చేస్తాం. అదే ఒకవేళ తన ఏజ్ 18 కానీ బిలో ఉన్నప్పుడు ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ప్రింట్ కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇంకా మన ప్రాబ్లం. సో మనం ఇక్కడ ఏం మోడిఫికేషన్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ గా
ఒకవేళ ఎలిజిబిలిటీ డైరెక్ట్గా ఎలిజిబుల్ అయింది. ఒకవేళ ఎలిజిబుల్ కన్వర్షన్లో మన కోడ్ అనేది ఎస్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వాజ్ నాట్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ టు ఓటర్. పక్కన మనం ఇచ్చిన ఎంటర్ చేసిన ఏజ్ కూడా ప్రింట్ చేద్దాం. అయితే మన కోడ్ని ఒకసారి రన్ చేద్దాం. ఎవరితో క్లియర్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ రన్ చేద్దాం. ఏజ్ 25. ఈ వాజ్ ఎలిజిబుల్ టు ఓట్. అదే ఒక ఏజ్ మనం 14. ఈ వాజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది కదా మనం ఇఫ్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అని. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ లెటర్ ఫైండ్ చేద్దాం. ఎలా చేయాలి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఇఫ్ ఎల్స్ లెటర్ని యూజ్ చేస్తాం అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దట్స్ ఇట్. ఈ వీడియో అయితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి మన ఛానల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.